హాయ్ ఫ్రెండ్స్, నేను బొప్పాలి ప్రవీణ్ని. వెల్కమ్ టు ప్రవీణ్ బొప్పాలి ఛానల్. బిగ్ బిగ్ బాస్ 6 తెలుగు 13 వీక్లో అడుగు పెట్టడం జరిగింది. ఈ 13 వీక్ నామినేషన్లో చూసుకుంటే ఇనయ కెప్టెన్ కావడం వలన నామినేషన్ రాలేదు. అలాగే శ్రీహాన్ కూడా నామినేషన్ రాలేదు. వీళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ నామినేషన్లు రావడం జరిగింది. ఈ వారం టికెట్ టు ఫినాలే అనే టాస్క్ పెట్టడం జరిగింది. ఫస్ట్ టాస్క్లో ఒక బొమ్మని తయారు చేయమని సమయానుసారం ఒక పార్ట్స్ ఇవ్వడం జరిగింది బిగ్ బాస్. ఆ పార్ట్స్ని ఎవరు ఎక్కువగా పెడితే బజర్ సమయానికి ఎవరు ఎక్కువగా పెడితే వాళ్ళు టికెట్ ఫినాలే రేస్లో ఉంటాడు అని చెప్పడం జరిగింది. తక్కువ పెట్టిన వాళ్ళు డిస్క్వాలిఫై అవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అలాగే ఫస్ట్ రౌండ్లో త్రిసత్య డిస్క్వాలిఫై అయింది. తర్వాత ఇనయ, తర్వాత కీర్తి అవ్వడం జరిగింది. తర్వాత శ్రీసత్యకి, ఇనయకి, కీర్తికి మరో అవకాశం ఇవ్వడం జరిగింది బిగ్ బాస్. దాంట్లో రెండో టాస్క్లో ఎవరు టీషర్ట్ మీద ఎక్కువ రంగు ఉంటే వాళ్ళు డిస్క్వాలిఫై అని బిగ్ బాస్ చెప్పడం జరిగింది. ఈ టాస్క్లో ఫస్ట్ శ్రీసత్య డిస్క్వాలిఫై అయింది. తర్వాత ఇనయ డిస్క్వాలిఫై అయింది. కీర్తి టికెట్ ఫినాలే రేస్లో ఉండే అవకాశం దక్కింది. ఓటింగ్ పోల్ చూసుకుంటే రేవంత్ 28 నుంచి 29 మధ్య ఉన్నాడు. రోహిత్ 19 నుంచి 20 మధ్య ఓటింగ్ జరుగుతుంది. కీర్తి 15 నుంచి 16 మధ్య ఓటింగ్ జరుగుతుంది. శ్రీసత్య 14 నుంచి 15 మధ్య ఓటింగ్ జరుగుతుంది. ఆదిరెడ్డి 11 నుంచి 12 మధ్య ఓటింగ్ అయితే జరుగుతుంది. పైమ 10 to 11 మధ్య ఓటింగ్ జరుగుతుంది. ఆదిరెడ్డి అండ్ పైమ డేంజర్ జోన్లో ఉన్నారు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో లైక్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.